హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ ని ఎర్రోడ్ని చేసిన రీతు చౌదరి. బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్కులు మొదలయ్యాయి. గత వారంలోని టాస్కుల కంటే ఈ వారంలోని టాస్కులు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. గత సీజన్ లో టాస్కులు ఎక్కువగా పాత సీజన్ లో ఉన్న టాస్కులను ఉపయోగించేవారు. కానీ ఈ సీజన్ లో దాదాపుగా ప్రతి టాస్క్ కొత్తగా ఉండేలా చూస్తున్నారు. నిన్న కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ కాలచక్రం టాస్క్ ని ఆడిన సంగతి అందరికీ తెలిసిందే. ఓనర్స్ మరియు టెనెంట్స్ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన టైమర్స్ ఇస్తారు. ఏ టీం టైమర్ లోని టైం పూర్తిగా అయిపోతుందో వాళ్ళు మాత్రమే నిద్రపోవాలి. వాళ్లే ఈ టాస్క్ లో గెలిచి కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. నిన్నటి టాస్క్ లో ఓనర్లు గెలిచారు. నేడు టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్ లో రెండవ టాస్క్ గా ఫోన్ కాల్ టాస్క్ ని ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ లో ఓనర్స్ గార్డెన్ లో ఉంటారు, టెనెంట్స్ యాక్టివిటీ రూమ్ లో ఉంటారు. వీళ్ళిద్దరు ఎవరైనా ముందుగా అవతల వాళ్లకు ఫోన్ చేయొచ్చు. కానీ ఫోన్ ఎత్తకున్న తర్వాత ఎవరికైతే ఓపిక నశించి కాల్ కట్ చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. అప్పుడు అవతల వాళ్ళు బజర్ ని నొక్కి గెలిచేయగలరు. ఈ టాస్క్ లో పవన్ కళ్యాణ్, రీతు చౌదరి ఒక ఒప్పందానికి వస్తారు. ఇద్దరం అరగంట పాటు ఏదో ఒకటి మాట్లాడుకుందాం, నువ్వు బజర్ నొక్కకు, నేను కూడా నొక్కను అని అంటాడు పవన్ కళ్యాణ్. రీతు చౌదరి మొదట్లో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చేస్తుంది. ఆ తర్వాత ఆమె పవన్ కళ్యాణ్ ని ఎర్రోని చేసి బజర్ ని నొక్కేస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ బాగా హట్ అయిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూసి తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.